సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఉన్న జనరేషన్ వయసుతో సంబంధం లేదు. టాలెంట్ ఎంత గొప్పగా ఉంటుంది అంటే వాళ్ళలో ఊహించలేము. కొంతమందిలో రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందిలో డైరెక్షన్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందిలో ఈ రెండు కూడా ఉంటాయి. అంతకు మించి సినిమా రంగానికి అవసరమైన 24 క్రాఫ్ట్స్ గా చెప్పుకునే ఆ సినిమా ప్రపంచంలో ఇంచుమించుగా మ్యాక్సిమం ఫీల్డ్స్ లో మంచి ఎక్స్పీరియన్స్, మంచి గ్రిప్ ఉన్న యువతరం ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాంటి కోవలో ఒక అబ్బాయి 25 ఏళ్ల కుర్రాడు, నేను ఎవరికి తగ్గను, నేను అనుకున్నదే చేస్తాను, నేను చేసేది అందరూ మెచ్చుకునేలా చేస్తాను, ఇలాంటి భావాలతో గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. సుమారు 10 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఇంకా కవర్ సాంగ్స్ ఇలాంటివి అయితే లెక్కకు మీరు లేదు, చాలా చేశాడు. త్వరలో సినిమా కూడా చేసే ఆలోచనలో, ఆ ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు. ఆ అబ్బాయి పేరు కొనతాల సాయి. కొనతాల సాయిని సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం వారిని మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం సాయి. నమస్తే సార్. కొనతాల సాయి అని అంటే ఒక క్రియేటివిటీ ఉన్న కుర్రోడు అని అందరూ చెప్తూ ఉంటారు సార్. అసలు మీలో ఉన్న క్రియేటివ్నెస్ అనేది ఏ రంగంలో మొట్టమొదటిగా బయటకు వచ్చింది? ఫస్ట్ మేమందరం మామూలుగా కాలేజ్ డేస్ లో మామూలు తిరుగుతూ ఉన్నాం. కెమెరాలు అవి రెంట్కి తెచ్చుకొని మాకు మేమే ఫోటోలు తీసుకున్నాం. ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. నేనుగా కెమెరా వర్క్ అది నేనే నేర్చుకున్నాను. ఆ ఫొటోస్ తీసుకోవడమే కాకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఆలోచన వచ్చింది. అంటే మొదట్లో మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కలిసి బీచ్ ఫొటోస్ తీసుకోవడంలో మొదలైంది అనమాట. కెమెరా రెంట్కి తెచ్చుకొని 500కి మాలో మేమే ఫొటోస్ తీసుకునేవాళ్ళం. ఓకే, అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే వైవా షార్ట్ ఫిల్మ్ వైరల్ అయింది. అలా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్స్ అక్కడ చేసిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ ఏంటి? స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఎంతసేపు డ్యూరేషన్ అది? అది ఇంచుమించు 15 minutes ప్లస్ ఉంటది. ఓకే, దాని కంటెంట్ ఏంటంటే వైవా షార్ట్ ఫిల్మ్ ని బేస్ చేసుకునే చేసాం. ఒక స్కూల్ కి ఇన్స్పెక్షన్ కి ప్రిన్సిపల్ సార్ వస్తారు. ఈ స్టూడెంట్స్ ఎలా ఉన్నారని చెప్పేసి ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. ఆ సార్ కి అంతా కూడా అనుకూలంగా ఉండదు, అంతా కూడా స్టూడెంట్స్ అంతా వేరేగా ఉంటారు. ఆ పాయింట్ ని బేస్ చేసుకొని చేసాం సార్. ఓకే, అది సుమారుగా 15 నిమిషాలు. 15 నిమిషాలు ఉంటుంది సార్. మరి మీ సెకండ్ షార్ట్ ఫిల్మ్ ఎలా మొదలైంది? సెకండ్ షార్ట్ ఫిల్మ్ నేను నారాయణ కాలేజ్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ హారర్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు. నేను కూడా ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయాలని చెప్పి మై గెస్ట్ ఈస్ గోస్ట్ అని దానికి నేమ్ పెట్టి. ఏం పేరు పెట్టి? మై గెస్ట్ ఈస్ గోస్ట్. మై గెస్ట్ ఈస్ గోస్ట్. ఆ టైటిల్ తో మొదలుపెట్టి సుమారు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అందులో? సుమారుగా ఒక 7 members ఉంటారు సార్. అందులో నిజంగా గోస్ట్ ఉంటుందా? గోస్ట్ ఉంటది. ఆ గెస్ట్ తోనే గోస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఆ టైటిల్ లో ఉంది మై గెస్ట్ ఈస్ గోస్ట్ అనేసి. మన ఇంటికి ఒక గెస్ట్ వస్తారు, ఆ గెస్ట్ తో పాటు గోస్ట్ వచ్చేస్తుంది. ఆ రైల్వే క్వార్టర్స్ ఇవన్నీ షూటింగ్ అయ్యి రాత్రులు చేసి చాలా కష్టపడాం దానికి. నిజంగా భయపెట్టేలా ఉంటుందా? పర్లేదు, ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది సార్. ఓకే, పేరు మై గెస్ట్ ఈస్ గోస్ట్ అని పెట్టిన ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలోనే ఉంటుంది. కామెడీ షార్ట్. తర్వాత మై గెస్ట్ ఈస్ గోస్ట్ తర్వాత కథలో రాజకుమారి అని ఒకటి చేసాం. కథలో రాజకుమారి. ఓకే, అందులో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ షార్ట్ ఫిల్మ్ కే నాకు బెస్ట్ అప్రిషియేషన్ వచ్చింది సార్. డైలాగ్స్ డ్యూరేషన్ ఉంటుంది. అది 20 minutes ఉంటుంది సార్. మరి రాజకుమారికి ఎవరిని పెట్టారు? అఖిల అని చెప్పేసి ఒక అమ్మాయిని పెట్టి చేసాం సార్. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి అందులో? 3 characters ఉంటాయి సార్. 3 క్యారెక్టర్లు ఎంతసేపు? 19 minutes సార్. 3 క్యారెక్టర్లతో 19 minutes డ్యూరేషన్. సాంగ్ కూడా ఉంటుంది అందులో, పాట కూడా. సాంగ్ కూడా కార్ లో ట్రావెల్ అవుతుంటే సాంగ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఉండే సాంగ్ లిరిక్ ఎలా ఉంటుందంటే ఆ బ్రేకప్ సాంగ్ సార్. అది అమ్మాయి అబ్బాయి గొడవ అయ్యి క్లాస్ వచ్చేసి అబ్బాయి వెళ్ళిపోతుండగా అమ్మాయి స్మృతుల్లో అబ్బాయి పడుకునే పాట. అంతే సార్. తర్వాత కథలో రాజకుమారి తర్వాత చింతపల్లి సత్య అనేసి ఒకటి తీసాం సార్. అందులో కేర్ ఆఫ్ కంచరపాలెంలో చిన్నప్పుడు క్యాస్వా చేశాడు కదా సార్. తనను తీసుకొచ్చి మజిలీ షూటింగ్ చేశాడు. అలా మా దగ్గరికి వచ్చి చింతపల్లి సత్యలో యాక్ట్ చేశాడు సార్. అంటే మధ్యలో
అంటే మొదటిసారి షూటింగ్ అయిన తర్వాత ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ లో మీరు చేశారు అంతే కదా? అంతే సార్. తను కూడా వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. చింతపల్లి సత్య అనేసి ఒక అందులో ఒక కాన్సెప్ట్ ఏంటి చింతపల్లి సత్యలో? అదేంటంటే లవ్ స్టోరీ కానీ అమ్మాయిలన్నీ చూసేస్తాడు. వాళ్ళన్నీ రివెంజ్ తీర్చుకోవడం, వీళ్ళు అబ్బాయిని చంపేస్తారు మరి, హీరోని చంపేస్తారు. క్లైమాక్స్ కొంచెం వైలెన్స్ గా తీసాం సార్. అంటే హీరోని అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు చంపేస్తారు అంతే సార్. ఓకే. ఎందుకు చంపేస్తారు అంటే ఆ చెల్లిని ఎవరో లవ్ చేశారు బస్ స్టాప్ లో చూసేస్తాడు సార్. అంటే క్యాస్ట్ అది ఏం మనం మెన్షన్ చేయలేదు కానీ ఒక స్ట్రీట్ లో లవ్ స్టోరీ సార్ చింతపల్లి సత్య అనేది. అది ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. ఒక టీ కోట్ దగ్గర లవ్ స్టోరీ సార్ ఇది. టీ కోట్ దగ్గర సత్య అనేవాడు వచ్చి రోజు టీ తాగుతుంటాడు. అమ్మాయి అటువైపే కాలేజ్కి వెళ్తాడు అనమాట. వీళ్ళిద్దరికి లవ్ సెట్ అవుద్ది. ఈలోగా వాళ్ళన్నీ మధ్యలో కాన్ఫ్లిక్ట్ యాడ్ అవుతుంది సార్. క్లైమాక్స్ హీరో చచ్చిపోతాడు, చంపేస్తారు. అది నాలుగో ప్రాజెక్ట్. ఐదో ప్రాజెక్ట్ చందు అని చెప్పేసి, చందు క్రేజీ లైఫ్ అని చెప్పేసి ఈ బ్యాచ్ తో తీసాం సార్. ఎంతమంది ఉంటారు అందులో? ఒక 8 members దాకా ఉంటారు. డ్యూరేషన్ ఒక 15 minutes ఉంటుంది సార్. అది కూడా ఒక అంటే జనరల్ గా మీ సబ్జెక్టులన్నీ కూడా స్ట్రీట్ ఒక చిన్న ఏరియాని బేస్ చేస్తూ ఉంటున్నాయి కదా, ఇది కూడా అంతేనా? ఇది కూడా అంతే సార్. ఇది బీచ్ రోడ్డు, వడా పార్క్, ఇది ఇక్కడ తీసాం సార్. దీని కంటెంట్ ఏంటి? చందు క్రేజీ లైఫ్ అంటే ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ సార్. ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, అక్కడ లవ్ స్టార్ట్ అవుద్ది. వెళ్ళి చూడగానే అక్కడ అమ్మాయి కాదు, వేరే అబ్బాయి ఉంటాడు అన్నమాట. అది కూడా అంటే అమ్మాయిగా అనుకుంటాడు హీరో, కాకపోతే వెళ్ళి కలిసేసరికి అమ్మాయి ప్లేస్ అబ్బాయి అంటాడు. ఆ చందు క్రేజీ లైఫ్ అనేసి వీళ్ళు రోజు ఎంజాయ్మెంట్ లైఫ్ సార్. వాళ్ళకి ఇంకేం ఉండదు అన్నమాట. అలా స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే అందరూ ఒకటి అనుకుంటే ఇంకోటి బాగుంది. అయితే ఇప్పుడు 4-5 ప్రాజెక్టుల వరకు మనం డిస్కస్ చేసాం. అవును సార్. కథని అనుకొని మీరు చేసిందే కదా. ఒక కథని తయారు చేసుకునేటప్పుడు దాని గురించి మీరు బ్యాక్గ్రౌండ్ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తారు? నేను మెయిన్ గా రియాలిటీ ఉన్నవి చూస్ చేసుకుంటాను సార్. ఇప్పుడు మా వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఏవేవో సెటిల్మెంట్స్ వస్తాయి. అది బాగుంది అనుకో సార్, నేను ఒక స్టోరీ చేస్తాను. అలాగే నేను మొన్న ఒక స్టోరీ విన్నాను. ఆ సేమ్ ఏం స్టోరీ ఉందో అదే నేను విల్లుపురం ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అది చేశాను. విల్లుపురం ఎక్స్ప్రెస్ ట్రైన్ పేరు సార్. ట్రైన్ పేరు. ఓకే. అది రియాలిటీగా ఉంది స్టోరీ. అది ఏంటంటే ఒక ట్రైన్ కావాలి, బయట చాలా పెద్ద బార్ కావాలి, పెద్ద పెద్ద లొకేషన్లు, బీచ్, సముద్రం, వెనకాల వాటర్ ఫాల్స్. మేము అనుకున్నప్పుడు ఇది అవుతుందా అనుకున్నాను సార్. ఒకళ్ళ పరిచయం వేరు, 2-3 days లోనే స్టార్ట్ చేసాం మనం. అది ఈజీగా అయిపోయింది మాకు. ఒక టీం కూడా అప్పుడు పరిచయం అయింది. ఎడిటింగ్ కూడా ఫ్రీ, డబ్బింగ్ కూడా గీతా ప్రసాద్ గారు మాకు సపోర్ట్ చేశారు. అది చాలా బాగా వచ్చింది సార్. ట్రైన్ లో లవ్ స్టోరీ అన్నమాట. విల్లుపురం ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మంచి డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా వచ్చింది. లవ్ స్టోరీ అంటే బయట కలిసిన తర్వాత వాళ్ళు ట్రైన్ జర్నీలో వాళ్ళ ప్రేమ అనేది బాగా ముదిరి పాకన్న పడి క్లైమాక్స్ కి వచ్చిందా, లేకపోతే వాళ్ళ పరిచయమే ట్రైన్ లో జరిగి పరిచయం వచ్చిన తర్వాత జరుగుతుందా? రాజు అనే అతను సోలోగా ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి రోజు కాలేజ్ కి వెళ్తూ ఉంటాడు అన్నమాట. వీళ్ళిద్దరు చూపులే లవ్ గా ఎక్స్పోజ్ అవుద్ది అన్నమాట. అంటే కాలేజ్ కి ట్రైన్ లో వెళ్తుంది అమ్మాయి. ఓకే. కాలేజ్ కి ట్రైన్ లో వెళ్తుంది. అమ్మాయి MBBS చదువుతాడు అన్నమాట, డాక్టర్ అవుదాం అనేసి. వీడు మామూలుగా వెంట పడుతుంటాడు అన్నమాట. అమ్మాయి కన్నింగ్ మాట. అది చూస్తే ట్విస్టులు మాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది 30 minutes వచ్చింది. మనం చూస్తే లాస్ట్ వరకు చూస్తారు. ఎవరు చూస్తారు? అమ్మాయి కన్నింగ్ అన్నారు అంటే అమ్మాయి అంతేనా? మనకి ఫస్ట్ విషయంలో కన్నింగ్, అమ్మాయి సెటిల్ అవ్వాలనేసి, తన వరకు తాను నేను బాగా సెటిల్ అవ్వాలనే ఒక అంబిషన్ తను ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేశాడు. లవ్ చేసిన అబ్బాయికి ఆ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి విషయంలో కంటే తను లైఫ్ అంబిషన్ బాగా సెటిల్ అవ్వాలనే అంబిషన్ లో ఆ అబ్బాయి పట్ల కొంచెం
అంత ఇదిగా ఉండకపోవడం వల్ల మీకు కన్నిగా అని పాట వచ్చిందా? కాదు సార్, ఈ హీరో చేత ఒక దొంగతనం చేయిస్తారు. ఓ, అంటే హీరోయిన్ ఒక దొంగతనం చేయిస్తుంది. ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వక ముందు, టైటిల్ పడక ముందు ఈ వెనకాల ఒక పిక్ పాకెటర్ పడతారు ఈ అమ్మాయి వెనకాల. ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరు తెల్లవారు పాల్ బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటారు అన్నమాట సింహాచలం రోడ్డు దారుల్లో. అప్పుడు ఒక పిక్ పాకెటర్ పడతాడు అన్నమాట ఈ అబ్బాయిని ఇష్టపడి. అప్పుడు ఈ అమ్మాయికి ఒక కథ ఎదురవుతుంది అన్నమాట హీరో వల్లే. వేరే దగ్గర ఇలా దొంగతనం చేస్తారంటే ఇలాగ అది మనం ఎందుకు చేయకూడదు అనేసి ఈ అమ్మాయి చేయిస్తుంది గైడెన్స్ ఇచ్చి. ఈ పిక్ పాకెటర్ హీరోని ఇద్దరిని కలిపి ఇద్దరితో చేయిస్తుంది. వీళ్ళందరూ ట్రైన్ లో చేసింగ్. ఏయు ప్రసాద్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు సార్ షార్ట్ ఫిల్మ్. బాస్ కింద యాక్ట్ చేశారు మా ట్రైన్ లో. ఎవరు? ప్రసాద్. ఆ సూట్ కేసు పట్టుకొని పరిగెత్తాలన్నమాట, అందులో క్యాష్ ఉంటుంది. ఈ హీరోని చేయిస్తుంది ఇదంతా. అదొక ట్విస్ట్. బాగుంది. సరే, ఇప్పుడు ఒక కథను తయారు చేసుకోవడానికి సుమారుగా నీకు ఎన్ని రోజులు టైం పడుతుంది మామూలుగా? మాకైతే ఒక 1 month దగ్గర పడుతుంది సార్. కథను తయారు చేసుకుని స్క్రీన్ ప్లే డైలాగ్ వేరే వాళ్ళతో రాయిస్తారా, మీరే రాస్తారా? మేమే రాస్తాం సార్. టీమ్ మేమే అంటే కొనతల సాయి రాస్తారా, ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా? ఇంకొక ఇద్దరు హెల్ప్ చేస్తారు సార్. బీసెట్టి సతీష్, మళ్ళీ జగదీష్ అని చెప్పేసి నేను రాసుకోగానే వాళ్ళతో డిస్కస్ చేస్తాను సార్. డైలాగ్స్ ది బెస్ట్ ఇవ్వాలి, ఎక్కడా లేని ఇవ్వాలి. సో మీ ముగ్గురు కూర్చొని దాని గురించి డిస్కస్ చేస్తూ, అంటే స్టోరీ లైన్ దగ్గర నుంచి మొదలు పెట్టి మీరు ముందు కథను అనుకొని తర్వాత దాన్ని స్టోరీని ఫైనలైజ్ చేసుకొని స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎలా, ఈ కసరత్తు అంతా ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ దేని తర్వాత ఏది చేస్తారు? ఫస్ట్ మేము ఒక ఐడియా సింగిల్ లైన్ వస్తుంది సార్. ఆ సింగిల్ లైన్ ఒక కంటెంట్ తీసుకుంటాం. దాన్ని మేము లవ్ ఉండాలి కాబట్టి లవ్ యాడ్ చేస్తాం. స్టోరీకి తగ్గట్లే ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఏదో యాడ్ చేస్తాం సార్. దానికి మంచి లొకేషన్స్ అనుకుంటాం. మంచి లొకేషన్స్ అనుకొని దానికి మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ముందే సెట్ చేసుకుంటాం. బీజిఎం ఎక్కడెక్కడ పడాలి, తర్వాత డైలాగ్స్, స్క్రీన్ ప్లే, లొకేషన్స్. సో మీరు కథను తయారు చేసుకొని కథ వెనకాతల ఉండే ఆ సీనిక్ ఆర్డర్ ని అన్ని రెడీ చేసుకొని చేసేటప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ లొకేషన్ ఏదైతే ఉండాలి, ఆర్టిస్టులు ఎవరిని పెట్టుకోవాలి, ఇవన్నిటిని ఆలోచించుకుంటూనే మొత్తం మీరు స్క్రిప్ట్ అంతా తయారు చేసుకుంటాం సార్. ఇప్పుడు మీరు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? సుమారు 10 షార్ట్ ఫిల్మ్స్ చేసి ఉంటాను సార్. 10 వరకు చేశారు. మీ ఈ 10 షార్ట్ ఫిల్మ్స్ లో బాగా గుర్తింపు తెచ్చింది ఏంటి? లేటెస్ట్ గా చేసిన విల్లుపురం ఎక్స్ప్రెస్ మాకు చాలా గుర్తింపు తెచ్చింది సార్. విల్లుపురం ఎక్స్ప్రెస్ ఎన్ని రోజులు షూట్ చేశారు? అది 3.5 days లో చేసాం సార్. 3.5 days లో. అంటే అందులో ఎన్ని సీన్లు ఉంటాయి? అందులో 13 సీన్స్ ఉంటాయి సార్. 13 సీన్స్ మీరు 3.5 days లో చేశారు. జనరల్ గా కథను తయారు చేసుకొని దానికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత షూట్ కి వెళ్ళడానికి ముందు బడ్జెట్ వేసుకుంటారు జనరల్ గా అందరూ. మీరు మరి కథను తయారు చేసుకొని మీరు అందరిలాగే బడ్జెట్ తర్వాత వేసుకుంటారా, లేకపోతే మీరు ఒక బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే డైలాగులు ఇవన్నీ రాసుకొని లొకేషన్స్ అన్ని ఫిక్స్ చేసుకుని అప్పుడు షూటింగ్ వెళ్తారా? లేదు సార్, ఫస్ట్ అనేది బడ్జెట్ అనేది ఆలోచించాం. మేము కంటెంట్ ఎలా డెలివరీ చేస్తాం, ది బెస్ట్ ఇవ్వాలనేసి ఆలోచిస్తాం సార్. ఓకే, ఫస్ట్ కంటెంట్ రెడీ అయిపోయాక బడ్జెట్ ఎంత టైం అయినా పర్లేదు, మనం అనుకుని డెలివరీ చేయాలి, అలాగే రాసుకుంటాం సార్. సో ముందు సబ్జెక్ట్ ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని బడ్జెట్ ఎంత అనేది ప్లాన్ చేసుకొని ఆ బడ్జెట్ కోసం ప్రయత్నం చేస్తారు. అంతే సార్. జనరల్ గా ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ 10 వరకు చేశానని చెప్పారు సార్. షార్ట్ ఫిల్మ్స్ తో పాటు ఇంకేమైనా చేస్తూ ఉంటారా? షార్ట్ ఫిల్మ్స్ తో పాటు అంటే ఫ్యూచర్ ఫిల్మ్ ఒకటి చేశాను సార్. ఆల్రౌండర్ అని చెప్పేసి చిన్నారావు గారు హీరోగా, గీతా ప్రసాద్ గారు డైరెక్టర్. చిన్నారావు హీరో. ఏం చేశారు మీరు? నేను కెమెరా వర్క్ చేశాను సార్. మీరు కెమెరా వర్క్ చేశారు. చిత్రాలయ థియేటర్ లో ఒక 1 week ఆడి బీచ్ రోడ్ లో ఫొటోస్ తీసుకుని నేర్చుకున్న దగ్గర నుంచి చిత్రాలయ థియేటర్ లో అంతవరకు మీరు ప్రెసెంట్ అయ్యేలాగా అక్కడ వరకు రీచ్ అయ్యాం సార్. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చెయ్యాలి అని అంటే వ్యయ ప్రయాసాలు చాలా ఉంటాయి. అవును సార్.
మీ ఏజ్ నాకు తెలిసి మా ఆయన ఒక 25 ఏళ్ళు ఉంటాయి అంతే సార్. కదా. అంతే. ఈ 25 ఏళ్ళ దీంట్లో మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారని అడిగితే మీరు ఏం చెప్తారు? అయితే ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కి మాకు డబ్బింగ్ ఎలా చేయాలి, షూటింగ్ ఎలా చేయాలి ఏం తెలియదు సార్. దానికన్నా ముందు వేరే ఫ్రెండ్ చేస్తున్నాడు సార్, షూటింగ్ చేస్తే నన్ను పిలిచారు అన్నమాట. నన్ను పిలిస్తే అక్కడ నేర్చుకున్నాను సార్ షూటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఎడిటింగ్ ఎలా చేయాలి, ప్రాసెస్ షూటింగ్ 24 క్రాఫ్ట్స్ ప్రాసెస్ తెలుసుకున్నాను సార్. అక్కడ ఎడిటింగ్ అయిపోయాక బీజిఎం డబ్బింగ్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను సార్. అప్పుడు మేమే స్టార్ట్ చేస్తాం సార్ వెంటనే. సరే, ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే దానికి అనుభవం అవును సార్ అవసరం అని ₹1 డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. సరే, కథ రాసావు కానీ మరి నీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను నమ్మి నేను డబ్బులు పెడితే డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి? ఇవన్నీ చాలా మంది ఆలోచన చేస్తారు. అంతే సార్. మీరు 10 షార్ట్ ఫిల్మ్స్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ తో పాటు నాకు తెలిసి ఇంకా మీరు ఏమో సాంగ్స్ కూడా ఏవో చేశారు. కవర్ సాంగ్స్ చేశాను సార్. ఎన్ని చేశారు? ఒక 20 దాకా చేశాను సార్. ఏంటి చేశారు? అంటే ప్రైవేట్ సాంగ్స్ చేసాం, నెక్స్ట్ ఈ సినిమా సాంగ్స్ కూడా చేసాం. ఫిల్మ్ సాంగ్స్ కూడా చేశారు. ఫిల్మ్ సాంగ్స్ ఏంటంటే చేశారు? హాయ్ రే హాయ్ సాంగ్, నెక్స్ట్ దేవరా సినిమాలో సాంగ్స్, ఈ చిరంజీవి సాంగ్స్, గీతా ప్రసాద్ సార్ ఒక 7 సాంగ్స్ చేశాను సార్ కవర్ సాంగ్స్. మా ఫ్రెండ్స్ అందరివి మిగిలిన ఒక 10-15 ఉంటాయి సార్. అంటే ప్రైవేట్ సాంగ్స్ షూట్ చేసేటప్పుడు మనకి పాట కావాలి ఫస్ట్. అవును సార్. లిరిక్ ఉండాలి, అది రికార్డెడ్ అయి ఉండాలి. అవును సార్ కదా. మరి మీరు ప్రైవేట్ సాంగ్స్ తీసేటప్పుడు మీరు పాట రాయించుకొని కంపోజ్ చేయించుకొని పాడించుకొని రెడీ అయిన తర్వాత చేస్తారా? అంతే సార్. మరి ఈ ప్రాసెస్ ఇది ఎలా చేస్తారు? ఇది ఫస్ట్ ఒక కంటెంట్ అనుకుంటాం సార్. ఇక్కడ ఇలా సాంగ్ తీయాలనుకున్నాం ఒక దాబాలో అనుకుంటాం సార్. ఫస్ట్ లవ్ బేస్ లాగా మా రైటర్స్ రాస్తారు సార్. దాన్ని మన జస్వంత్ అనే అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. డబ్బింగ్ గీతా ప్రసాద్ సార్. అలా చూస్తే మీరు ఒక థీమ్ అనుకొని పలానా లొకేషన్ లో షూట్ చేయాలని అనుకొని ఫిక్స్ అయిన తర్వాత పాట రాయిస్తారు. అంతే సార్. దాన్ని బేస్ చేస్తే మీరు పాట రాయించడము కంపోజ్ చేసుకోవడం జరుగుతాయి. అవును సార్. అవన్నీ పాటలు ఉన్నారు సుమారుగా మీరు చేసినవి? నేను చేసిన టోటల్ అయితే 20 ఉంటాయి సార్. 20 సాంగ్స్. ఒక 10 షార్ట్ ఫిల్మ్ చేశారు, ఒక 20 కవర్ సాంగ్స్ చేశారు. బాగుంది సాయి గారు. మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నేను ఇంటర్ చేశాను సార్, డిగ్రీ డిస్కంటిన్యూడ్ అనమాట. దేని వల్ల? షూటింగ్స్ వల్ల. ఈ షూటింగ్స్ వల్ల. రైల్వేలో అప్రెంటిస్ చేశాను. అప్పుడప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటాను సార్ ఖాళీ టైం. రైల్వే ఎగ్జామ్స్ రాస్తుంటాను. మీ మెయిన్ అంబిషన్ ఎలా సెటిల్ అవ్వాలండి? సినిమా డైరెక్టర్ గానా, లేదంటే గవర్నమెంట్ జాబ్ ఏదైనా సంపాదించుకోవాలని, లేకపోతే ఏదైనా కొంతకాలం పాటు ఏదో వ్యవహారం అయితే చేసి తర్వాత ఏ బిజినెస్ అయితే పెట్టుకోవాలన్నా, ఏంటి మీ ఆలోచన? నేనైతే ఫ్యూచర్ ఫిలిం చేద్దామని సార్. అది నేను ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానంటే కేర్ ఆఫ్ కన్సర్పాలను చూసాను. అది 5D Mark 3 తీశారు, చాలా బాగా చేశారు. అలాగే సోనీ 7R తోని రాజావారు రాణివారు అని ఒకటి చేశారు. అలాగే ఆ చిన్న కెమెరాతోనే ఏమైనా చేద్దామని చెప్పేసి సోనీ FX3 ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటాను సార్. ఓకే. ఇప్పుడు మీ మాటలు వింటే నాకు అర్థమైంది ఏంటంటే కొనతల సాయి గారు త్వరలో సినిమా చేయబోతారు అని నాకు అర్థమైంది. అవును సార్. అంతే. డెఫినెట్ గా చేస్తాం సార్. ఎలాంటి సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు? మేము ఏజెన్సీ ప్రాంతంలో ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం సార్. ఆంథాలజీ సబ్జెక్ట్. ఏజెన్సీ బ్యాక్ డ్రాప్ లో అరకు, పాడేరు, ఎలాంటి మొత్తం అది నాకు మొత్తం అది చెప్పదు. సినిమా కథను నాకు లీక్ చేయదు కానీ అంటే ఏ నేపథ్యంలో సాగుతుందని. అది కండక్టర్ బేస్ సార్. అది ఓకే. కండక్టర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది అనమాట. ఏజెన్సీ ఉండే బస్సులో ఉండే కండక్టర్, ఆ కండక్టర్ చుట్టూ ఉండే కథ. అంతే సార్. ఓకే, అంతకుమించి వద్దులేండి. ఎందుకని మీరు తీయబోయే సినిమాని ముందుగా లీక్ చేయడం తప్పు అవుతుంది కదా. ఆ సినిమా మరి సుమారుగా బడ్జెట్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు? అది ఒక 40 లక్షల వరకు దాటొచ్చు సార్. 40 లక్షలు దాటొచ్చు. మరి ఏదైనా ఒకటి షార్ట్ ఫిల్మ్ అంటే ఏదో చిన్న బడ్జెట్ లో అయిపోతుంది కాబట్టి ఎవరినో ఒకరు పట్టుకుంటారు. ₹1,00,000 వరకు బడ్జెట్ కి వెళ్ళాం సార్ షార్ట్ ఫిల్మ్. మాక్సిమం ₹1,00,000. సరే, ఆ ₹1,00,000 ఎవరినో ఒకరిలో 2-3 పట్టుకుని కవర్ చేసి ఉంటారు. లేదు అంటే మీరే తన కొంత వేసుకుని చేసి ఉండొచ్చు. కానీ సినిమా 40-50 లక్షలతో తీస్తున్నారు అంటే మరి ఆ బడ్జెట్ ని మీరు ఎలా గ్యాదర్ చేశారా, చేస్తారా?
ఎలా మీరు అప్రోచ్ అయ్యి ఆ సినిమా చేయాలనుకుంటున్నారు? అంటే మేము ఓన్ ఎక్విప్మెంట్ తీసుకుందాం అనుకుంటాం సార్. అంటే సినిమా షూటింగ్ కి ఏదైతే అవసరమో అంటే కెమెరా, లైట్స్, జనరేటర్, ట్రాక్, ట్రాలీ ఇలాంటి ప్రొడక్షన్ కి సంబంధించి ఏదైతే అవసరమో మీరు సొంతంగా మీరే సమకూర్చుకొని, అంతే సార్. అంటే ఈ 40 లక్షల రూపాయల బడ్జెట్ లోనే అది కూడా అవి కలిపి సార్, కలిపి. అంటే మేము షూటింగ్ ఎన్ని డేస్ చేస్తామో క్యాలిక్యులేటెడ్ గా వెళ్ళకూడదు. ఈ షూటింగ్ కెమెరాలు అయ్యి రెంట్ తెచ్చుకుంటే మనం చేయగలమో చేయలేమో ఆ టైంలో ఇది బాగా రావాలి. ఫస్ట్ ఇది కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎన్ని రోజులైనా అక్కడే ఉండి ఆ సీన్స్ అవి బాగా వచ్చినంత వరకు కరెక్ట్నే వద్దాం అనేసి మేము ఉన్నాం సార్, కాంప్రమైజ్ అవ్వకుండా. సో ఆ ఆలోచనలో ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎక్విప్మెంట్ అది అవసరమో వాటిని మీరే సొంతంగా సమకూర్చుకుంటే వాటికి రెంటల్స్ కట్టే అవసరం అనేది లేకుండా తీసుకొని అంతే సార్. ఎన్ని రోజులైతే అన్ని రోజులు షూట్ చేద్దాం అనేది మీ ఆలోచన. మా మ్యూజిక్ డైరెక్టర్ టీం కూడా ఆల్రెడీ ఈ వర్క్ లోనే ఉన్నారు సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి చూసుకుంటారు సార్. అక్కడే చూసుకొని సైకిల్ ఇవన్నీ కూడా రాసుకున్నాం సార్. ఎలా చూడాలి, అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, అబ్బాయి ఎలా చూస్తాడు, ఇవన్నీ ఒక టైం గ్యాప్ లోని బీజిఎం ఫిల్ చేస్తున్నారు సార్ మా వాళ్ళు. ఆ వర్క్ లో ఉన్నారు. ఆ బీజిఎం పట్టుకెళ్ళి అక్కడ షూట్ చేస్తాం సార్. ఓకే, అంటే జనరల్ గా ఏంటంటే షూట్ చేసిన తర్వాత బీజిఎం దాన్ని ఎడిటింగ్ చేసుకొని ఫైనల్ మిక్సింగ్ లో దానికి రీ రికార్డింగ్ లో ఇవన్నీ వర్క్ చేస్తారు జనరల్. అవును సార్. మీరు కొంచెం డిఫరెంట్ గా ఏంటి అంటే సీన్ మీ చేతిలో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దాన్ని బీజిఎం ముందుగా తయారు చేసుకుని బీజిఎం తీసుకుని వెళ్ళి దానికి తగ్గట్టుగా ఆర్టిస్టుల చేత పెర్ఫార్మెన్స్ చేయిస్తారు. అంతే సార్. సంథింగ్ డిఫరెంట్ గా చేస్తున్నారు సాయి గారు. ఇంకా ఏదైనా కొత్త ఆలోచన ఈ తీబోయే సినిమాలో? అంటే మీరు ఏజెన్సీ బ్యాక్డ్రాప్ అన్నారు, బస్ అన్నారు, కండక్టర్ అన్నారు, అంతవరకు బాగానే ఉంది. ఇందులో జనరల్ గా సినిమా అనేసరికి 4 పాటలు, 5 పాటలు, 6 పాటలు పెడుతూ ఉంటారు. మీ సినిమాలో ఎన్ని పాటలు ఉండే అవకాశం ఉంది? 4 సాంగ్స్ ఉంటాయి సార్. స్క్రీన్ ప్లే తో ఒక సాంగ్ వెళ్తది, మిగిలిన 3 అమ్మాయి అబ్బాయి బేస్ వెళ్తాయి సార్. అంటే బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ సినిమాలో, అది కాకుండా ఒక 3 పాటలు అంటే లైక్ డ్యూయట్స్ గానీ ఇలాంటివి ఇంకొక 3, మొత్తం 4 పాటలు ఉంటాయి, 4 సాంగ్స్ ఉంటాయి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? మేము రఫ్ వర్క్ గా జస్వంత్ ని అనుకుంటున్నాం సార్. ఇంకా అబ్బాయి కూడా చాలా అంటే ఈ వర్క్ మీద ఉంటాడు. తన ఎడ్యుకేషనరీ ఇంజనీరింగ్ ఇవన్నీ అయినా ఓన్లీ మ్యూజిక్ ఈ పని మీద ఉంటాడు అన్నమాట. ది బెస్ట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. తన్నే అనుకుంటున్నాను సార్ ఫ్యూచర్ ఫిల్మ్ కి. మరి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసినప్పుడు కెమెరా వర్క్ మీరే చేశారు? నేనే చేశాను. మరి ఈ మూవీకి కెమెరా వర్క్ ఇది కూడా మీరే టేకప్ చేస్తారా? నేను చేద్దాం అనుకోవట్లేదు సార్. ఈ మూవీకి మీరు చేయరు, ఎవరిని పెడతారు మరి? ఒక 2 అనుకుంటున్నాను సార్. ఇంక ఓయి సినిమా అసోసియేట్ డైరెక్టర్ అచ్చెన్నాయుడు గారు అని చెప్పేసి ఆయన కూడా మా టీమ్ లో ఆ సారే మాకు అందరికి గైడెన్స్ ఇస్తారు సార్. ఆయన్ని కానీ యశ్వంత్ కానీ వీళ్ళిద్దరూ చేస్తే బాగుంటదని అనుకుంటున్నాను సార్. ఓకే, సో ఈ సినిమా ఎన్ని రోజులు షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది సుమారుగా? ఇది 2 months ప్లస్ ఉంటుంది సార్. ఒక 60 రోజులు. అంటే ప్రొడక్షన్ వరకు 2 నెలలు ఉంటుంది అంతే సార్. పోస్ట్ ప్రొడక్షన్ అనేది తర్వాత తప్పుతుంది, డబ్బింగ్, ఎడిటింగ్. ఎన్ని క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో? అవి సుమారు ఒక 40 మంది ఉంటారు సార్. మెయిన్ క్యారెక్టర్స్ కాదు, మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఒక 10 to 12 మెంబర్స్ ఉంటారు సార్. ఓకే, ఒక 40 మంది ఓవరాల్ గా ఉంటారు. కొనతల సాయి గారు అంటే ఆయన చేసిన షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లేదంటే కవర్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇలాంటివి చేశారు. ఇప్పుడు సినిమా కూడా చేయబోతున్నారు. అవును సార్. మీరు సినిమా ఇండస్ట్రీలో సార్ కెమెరామెన్ గా ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారా, లేదు అంటే వేరే ఏదైనా అదర్ క్రాఫ్ట్ లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారా? డైరెక్టర్ గానే ఫిక్స్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఇది ఏది నిరూపించుకోవాలన్నా ఫస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది బయటికి రావాలి సార్. యూట్యూబ్ కి చేసాం సార్. ఇప్పుడు పెద్ద ఫిలిం చేస్తేనే గానీ మన అవుట్పుట్ తెలియదు సార్. ఇంకా మనం ఏంటనేది ముందు మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఏదో ప్లాట్ఫామ్ బేస్డ్ గా ఉండాలి. మంచి డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి సార్ ఇందులో. ఈ సుప్రీం టీవీ ట్యాక్సుల కోసం ఒక డైలాగ్ చెప్పండి సార్. అది ఏ తీబోయే సినిమాకి సంబంధించి? తీబోయే సినిమా. అమ్మాయి వెనకాల అబ్బాయి అలా వెంట పడుతూ ఉంటాడు అనమాట.
అబ్బాయి ఒక రోజు డైలాగ్ చెప్తాడు, సిచ్యువేషన్ వస్తుంది, కొన్ని డైలాగ్స్ తర్వాత అబ్బాయి చెప్తాడు అనమాట హీరోయిజంగా, ఇదిగో అమ్మాయిలు మీరు చూసే చూపులకి మా కుర్రోళ్ళ హార్ట్లు హీట్ ఎక్కిపోతున్నాయి, ఫ్యూచర్ లో స్టంట్లు వేయించుకోవడానికి కూడా పనికిరావు అంటాడు సార్. సార్ ఇంకేదైనా మరొక డైలాగ్ మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ లో షార్ట్ ఫిల్మ్ ఏదైనా ఒక దాంట్లో షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి ఈ షార్ట్ ఫిల్మ్ లో చెప్పండి. కథలో రాజకుమారిలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, ప్యాకెట్ లో ఒక్కొక్క ముక్క మార్చినట్లు మీ మనసులో ఒక్కొక్కన మార్చేస్తారే, కార్డులన్నీ కరెక్ట్ గా వస్తే షో అంటారు, మీకు కరెక్ట్ గా ఖర్చు పెట్టిన వాడితేనే పెళ్లికి షూర్ అంటారే అంటారు సార్. ఓకే, కొనతల సాయి గారు, సార్ మీరు త్వరలో చేయబోయే సినిమాకి మీకు ఆల్ ద వెరీ బెస్ట్ చెబుతూ, Thank you, సరే ఈలోగా ఈ సుప్రీం టీవీ ఛానల్ లో మీ ఎంట్రీ చూసిన వాళ్ళు సార్ ఈ కొనతల సాయి అని అబ్బాయి చేసి మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకోవడానికి కొంతమందిలో అవకాశం ఉంటుంది కదా. అవును సార్. అలా అనుకోవాలి అని మనం ఆశిస్తూ, అలా అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీ ఫోన్ నెంబర్ ఏదైనా మన సుప్రీం టీవీ ప్రేక్షకుల ద్వారా చెప్తే అది వాళ్ళు నోట్ చేసుకొని మీకు అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. ఓకే సార్, మీ తప్పకుండా. మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా మొబైల్ నంబర్ 9966101513. మరొకసారి చెప్పండి, మరొకసారి. 9966101513. ఈ నెంబరు కొనతాల సాయి గారిది. కొనతాల సాయి గారి ద్వారా మీరు ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా చేయాలనుకుంటే ఆ నెంబర్కి వారికి సంప్రదిస్తే వారు జస్ట్ 20 years ఏజ్ ఉన్న యంగ్స్టర్ క్రియేటివిటీని నమ్ముకొని క్రియేటివిటీతోనే తనలో ఉన్న టాలెంట్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. తీయబోయే సినిమా ఈ నేపథ్యంలో కూడా తానేంటో తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రేక్షకుల ముందుకు వస్తారు త్వరలో. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.